శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినబోతున్నాం. ఇది మొత్తం ప్రభవాది 60 సంవత్సరాల్లో 40వ సంవత్సరం ఈ యొక్క పరాభవనామ సంవత్సరం. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాన్ని ప్రభూతాన్ని సువృష్టయ అంటాడు. అంటే నాయకులకు పరస్పర వైషమ్యాలు, ఒకరినొకరు అగౌరవపరచుకోవడం, ఇలాంటి పరాభవాలు జరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఎంతైనా ఉంది అని చెప్తున్నాడు. ఈ పంచాంగ శ్రవణం మనం ఈరోజు చేయడం వల్ల ఏమిటి విశేష ఫలితం అనగా, శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం, మంచి శుభాలను కలుగజేస్తుంది, శత్రువులను లేకుండా చేస్తుందట. దుస్వప్న దోషాపహం, కొన్ని చెడు కళలు వస్తే వాటి యొక్క పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఆ చెడు కళలో వచ్చినటువంటి దోషాలను కూడా పోగొడుతుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, కాశీకి వెళ్ళి గంగా స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అంత పుణ్య ఫలితం వస్తుంది. గోదాన తుల్యం నృణాం, గోదానం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఈ యొక్క పంచాంగ శ్రవణం చేసినంత మాత్రం చేతనే ఈరోజు వాడి ఖాతాలో పడిపోతుంది. అంతటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది పంచాంగ శ్రవణం. అంతేకాక ఆయుర్వృద్ధ్యముత్తమం శుభకరం, ఆయుష్ను వృద్ధిని కలగజేస్తుంది, శుభకరమైనటువంటిది. సంతాన సంపత్ప్రదం, సంతాన సంపదలను కూడా కలగజేస్తుంది. అన్ని కర్మలకు కూడా సాధనమైనటువంటి ఈ యొక్క పంచాంగాన్ని ఎవరైతే విని ఆచరణ చేస్తారో వారికి అందరికీ కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్తున్నారు. నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. తర్వాత ఈ పరాభవనామ సంవత్సరమునకు రాజాది నవనాయకులలో 7 శుభులై 2 పాపులగుట వలన అధిక శుభఫలములను ఆశించవచ్చును. మరియు రోహిణ్యాది కార్తెలు అధికముగా రాత్రియందు ప్రవేశించడం వలన వర్షములు విపరీతంగా వచ్చును. అధిక వృష్టి వలన కొంత నష్టములు కూడా కలిగే అవకాశం ఉన్నది. అంతేకాక ఈ పరాభవనామ సంవత్సరంలో రాజు గురువు అయినందువల్ల మంచి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పశునాయక పశుపాలకుడు గోపాలుడు ఒకటి వలన గోవులు చక్కగా పాలిస్తాయి. పశువులకు ఏ రోగములు లేకుండా సుఖంగా ఉంటాయి. పాడి పంటలు చక్కగా ఫలిస్తాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం పేరు పరాభవనామంతో కూడుకుని ఉండటం వలన రాజులకు పరస్పర వైరములుండి పరాభవం పొందుదురు. నీచధాన్యములు అనగా ఏ అవసరం లేనటువంటి కలుపు మొక్కలన్నీ కూడా అధికంగా పండుతాయి. మంచి వర్షాలు కురుస్తాయి. ఈ సంవత్సరము బారహస్పత్యమానం అంటే ఉత్తరాది ప్రాంతములు మనం ఏ విధంగా అయితే గనక పరాభవనామ సంవత్సరం చేసుకుంటున్నామో ఆ ఉత్తరాది ప్రాంతం వాళ్ళకి బారహస్పత్యమానము అంటారు. వాళ్లకు కాలయుక్తి నామ సంవత్సరం అవటం వల్ల అక్కడంతా కూడా సుఖ సంతోషాలుగా ఉంటారు. మంచి సంతానవంతులుగాను ఈ భూమి అంతయు కూడా పంటలచే నిండి ఉండును. ఇంకా నవనాయకులలో మొట్టమొదటి వాడు ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వలన బ్రాహ్మణులు సత్కర్మ నిరతులై సదా లోక కళ్యాణం కోరుతూ యజ్ఞయాగాది హోమ క్రతువులను ఆచరించేదరు. స్వధర్మమును పాటించి సద్గుణ సదాచార సంపన్నులయ్యేదరు. వేద పరిరక్షణ గావింపబడుతుంది. వేదాభ్యాసకులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రజలు మంగళ వాయిద్య శ్రావ్యములతో నిరంతర నూతనోత్సాహము కనబరచెదరు. నూతన దేవాలయములు కూడా నిర్మాణమగును. హిందూ ధర్మము బాగా వ్యాప్తి జరిగేదానికి అవకాశం ఉన్నది. గృహములకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా అధికములవుతాయి. ప్రజలు రోగభయం వీడి ఆరోగ్యంగా నందురు. శుభకార్యములందు ఆసక్తి కలుగును. ఎందుకయ్యా అంటే ఈ యొక్క దేవ గురువు అయినటువంటి బృహస్పతి ఈ సంవత్సరం రాజవడం వల్ల సనాతన ధర్మం కూడా బాగా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉన్నది. మంత్రులు ప్రజలు న్యాయంగా నీతివేత్తలుగా ఉంటూ సుభిక్ష క్షేమాయుర ఆరోగ్యములచే సుఖించుదురు. గాలితో కూడిన మేఘములు
వర్షించును. సువృష్టితో సస్యశ్యామలమై సుభిక్షంగా నుండును. పంటలు సంపూర్ణంగా ఫలించును. ఇక కాకపోతే మంత్రి అంగారకుడు అగుటచే అగ్ని చేత పట్టణ గ్రామ వనాదులు దహింపబడును. తక్కువ వర్షం రాజులకు కూడా కాస్త యుద్ధ భయం కలుగును. చోరుల భయం అంటే దొంగల భయం కూడా ఉంటుంది ప్రజలకంతా కూడా. వాయుపీడ పంటలకు వ్యాధులు కూడా కలుగును. సేనాధిపతి చంద్రుడు ఒకటి వలన అధిక వర్షము అతి వెలలు కలుగును. జనులు రోగములు లేక సుఖవంతులుగా నుందురు. గోవులు సమృద్ధిగా పాలనిచ్చును. సస్యాధిపతి శుక్రుడు ఒకటి వలన సమస్తమైనటువంటి ధాన్యములు పండును. ప్రధానంగా తెల్లటి ధాన్యములు తెల్లటి భూములు బాగుగా ఫలిస్తాయి. దేశమంతటా సుభిక్షం క్షేమ ఆయురారోగ్యములుండును. సమస్త ధాన్యములు సమస్త వస్తుధరలు సరసమై ఉండును. ధాన్యాధిపతి బుధుడవడం వల్ల మధ్యమ వర్షము సస్యములు మధ్యమము సామాన్యంగా మబ్బులు గాలిచేపోవును. సమస్త జనులకు భయం కలుగును. తుఫాను గాలి వీచును. అర్ఘాధిపతి చంద్రుడవటం వల్ల సువృష్టి అన్ని పంటలకు అభివృద్ధి అన్ని రకముల వస్తుధరలు అధికంగా నుండును. మేఘాధిపతి చంద్రుడవటం వల్ల సర్వదేశముల యందును కూడా సువృష్టి అన్ని పంటలు కూడా బాగా పండుతాయి. గోవులు సమృద్ధిగా పాలనిచ్చును. రసాధిపతి రవి అవటం వల్ల నువ్వులు నూనె బెల్లము ఉప్పు వాటి ధరలు తగ్గును. తేనె కొబ్బరి నూనె చింతపండు నిమ్మ నారింజ మామిడి పండ్లకు ధరలు హెచ్చుతగ్గులుగా ఉండును. నీరసాధిపతి శుక్రుడవటం వల్ల కర్పూరము అగరు చందనము బంగారు వెండి ముత్యములు ఇత్యాదులన్నీ కూడా ధరలు హెచ్చును. ఈ సంవత్సరం పశుపాలకుడు స్థానరక్షకుడు గోపాలుడవటం వలన పశువులకు వృద్ధి సుభిక్షం పంటలు బాగుగా ఫలించుటచే ధాన్యములు ధరలు తగ్గును. పశువులకు గడ్డి నీరు సమృద్ధిగా లభించును. ప్రజలకు పాడి పంటలు సమృద్ధి ధనధాన్య సంపత్తులు కలుగును. గోవులు చక్కగా పాలనిచ్చును. ధరలు సరసంగా నుండును. సమస్త ప్రాణికోటి కూడా రోగవర్జితులై సుఖముగా నందురు. ఈ పరాభవనామ సంవత్సరంలో మౌఢ్యమి కర్తరి గ్రహణ పుష్కర విశేషాంశములు ఇప్పుడు తెలుపుతూ ఉన్నాను. ఆషాఢ శుద్ధ పాడ్యమి బుధవారం అనగా 15/7/2026 నుండి 12/8/2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం వరకు ప్రాగుదిత గురుమౌఢ్యమి ఉన్నది. అంటే ముందుగా మనకు ఆషాఢ మాసమే పనికిరాదు. ఆ ఆషాఢ మాసంలోనే గురుమౌఢ్యం కూడా కలిసి వచ్చింది కాబట్టి రెండు కూడా పనికిరావు అనేటువంటి విషయాన్ని ఏ శుభకార్యాలకు కూడా పనికిరావు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఆశ్వీజ శుద్ధ అష్టమి నవరాత్రులలో సోమవారం 19/10/2026 నుండి 29/10/2026 ఆశ్వీజ బహుళ చవితి వరకు గురువారం వరకు శుక్రమౌఢ్యమి ఉన్నది. అంటే ఈ తేదీల్లో కూడా మనం శుభకార్యాలకు వేటికి కూడా పనికిరాదు. వివాహాది కార్యక్రమములు నిషిద్ధం. అక్కడ ఒక 30 రోజులు ఇక్కడ ఒక 15-16 రోజులు నిషిద్ధంగా చెప్పబడ్డాయి. వాస్తు కర్తరి అని ఉంటుంది. అంటే ఈ కర్తరి సమయంలో మృద్దారు శిలావాస్తు కర్మలు ఇంటికి సంబంధించినటువంటి వాస్తు కార్యక్రమాలు ఏవి కూడా పనికిరాదు. అది ఎప్పుడయ్యా అంటే 4/5/2026 సోమవారం నుండి 28/5/2024 శుక్రవారం వరకు అనగా ఈ సంవత్సరం వైశాఖ బహుళ తదియ నుండి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి వరకు వాస్తుకర్తరి ఉన్నది. ఇక గ్రహణాల విషయానికి వస్తే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. ఉగాది నుంచి ఉగాది వరకు మనకు ఎటువంటి గ్రహణాలు కూడా లేవు. కాబట్టి ఎవరు కూడా గ్రహణాల గురించి యోచించని అవసరం లేదు. ఎక్కడో సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో ఏదైనా గ్రహణం అని చెప్పినా కూడా మనం ఎటువంటి గ్రహణాలు పాటించవలసినటువంటి అవసరం లేదు. ఈ సంవత్సరంలో యమునా నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. యమునా నది అని అంటే మనకు తెలుసు కదా, మొన్న గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అంతేకాక ఢిల్లీ ఇత్యాది ప్రాంతాల్లో కూడా ఆ యొక్క యమునా నది ప్రవాహం ఉన్నది. ఈ పరాభవనామ సంవత్సరంన జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం అనగా 1/6/2026 నుండి పగలు 2:13 దేవగురువు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించును. కావున 2/6/26 మంగళవారం నుండి 13/6/2026 శనివారం వరకు శారద త్రికోటి తీర్థరాజు సహిత
యమునా నది పుష్కరములు ఉన్నవి. ఇక ఈ సంవత్సరానికి వస్తే వర్షము, గాలి, పంట ఏ విధంగా ఉంది అంటే 4 తూముల వర్షం, 2 తూముల గాలి, 12 వీసములకు అధికంగా పంటలు పడి జనమంతా కూడా సుఖ సంతోషాలతో నిండి ఇందురు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమగీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయము, వ్యయము ఏ ఏ రాశులకు ఏ విధంగా ఉన్నది, రాజపూజ్యత, అవమానాలు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుపుతూ ఉన్నాను. మేషరాశి వారులకు ఆదాయం 11, వ్యయం 5. వృషభ రాశి వారులకు ఆదాయం 5, వ్యయం 14. మిథున రాశి వారులకు ఆదాయం 8, వ్యయం 11. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. సింహరాశి వారులకు ఆదాయం 5, వ్యయం 5. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. తర్వాత రాజపూజ్య అవమానములు. మేషరాశి వారులకు పూజ్యత 2, అవమానం 4. వృషభ రాశి వారికి పూజ్యత 5, అవమానం 4. మిథున రాశి వారికి పూజ్యత 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి పూజ్యత 4, అవమానం 7. సింహరాశి వారికి పూజ్యత 7, అవమానం 7. కన్యారాశి వారికి పూజ్యత 3, అవమానం 3. తులారాశి వారికి పూజ్యత 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి పూజ్యత 2, అవమానం 6. ధనుస్సు రాశి వారికి పూజ్యత 5, అవమానం 6. మకర రాశి వారికి పూజ్యత 1, అవమానం 2. కుంభరాశి వారికి పూజ్యత 4, అవమానం 2. మీనరాశి వారికి పూజ్యత 7, అవమానం 2. ఈ పరాభవనామ సంవత్సరం ఈరోజు పంచాంగ శ్రవణం అనగా ఈరోజు తిథి, వార, నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయనేది చెప్పుకుంటూ ఉన్నాం. ఇంగ్లీషు తేదీ 19వ తేదీ గురువారం ఉదయం అమావాస్య 6:49కి వెళ్ళిపోతుంది. తర్వాత పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి మరుసటి రోజు ఉదయం 5:43 వరకు ఉన్నది. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 4:59 వరకు. శుక్లనామ యోగం కింస్తుగ్నకరణం వర్జ్యం పగలు 2:45 నుంచి 4:17 వరకు. ఈరోజు ఉగాది పండుగ, రామనవరాత్రులు ప్రారంభం. ఇది పంచాంగ శుద్ధి. ఈరోజు మనం ఈ యొక్క తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోవడం వల్ల, అంటే పంచాంగం గురించి తెలుసుకోవడం వల్ల తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరదే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధించ, పంచాంగ ఫలముత్తమం అంటాడు. అంటే ఈ యొక్క తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోవడం వల్ల తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథి తెలుసుకోవడం వల్ల ఐశ్వర్యవంతుడు అవుతాడట. వారాద్ ఆయుష్యవర్ధనం, వారం తెలుసుకోవడం వల్ల మంచి ఆయుష్ వృద్ధి కలుగుతుంది. నక్షత్రం తెలుసుకోవడం వల్ల హరతే పాపం, పాపమంతా కూడా పోతుందట. యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిచ్చ, రోగ నివారణం అవుతుంది యోగం వల్ల, కార్యసిద్ధి కలుగుతుంది కరణం వల్ల. ఈ విధంగా పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనకందరికీ కూడా సుఖ సంతోషములు కలుగుగాక. స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ ప్రియపాత్రుడు ఆదినారాయణ శర్మ, పురోహితులు, గడివేముల.